పరిశ్రమలు పెట్టుబడులే లక్ష్యం. వేల కోట్ల టర్నోవర్పై బాబు టార్గెట్. అసలు ఈయన ఖాళీగా ఉండట్లేదు సార్. ఓ పక్కన ఇటు పోలవరం వెళ్తున్నారని ఇటు పక్కన అధికారులకు దిశ. ఉదయాన్నే ఈరోజు రివ్యూలో అందరూ న్యూస్ పేపర్లు పెడతారు. జనరల్గా న్యూస్ పేపర్స్తో పాటు నాకు బిజినెస్ న్యూస్ కూడా నాకు దీంట్లో పెట్టండి. ముంబై, ఢిల్లీ, అదేవిధంగా ప్రపంచంలో కొత్త కంపెనీలు ఏమి రాబోతున్నాయి, ఎవరు ఎక్స్పాన్షన్కి వెళ్ళబోతున్నారు, వాళ్ళ యొక్క ఏ సెక్టార్స్లో వాళ్ళు రాబోతున్నారు, వాళ్ళకున్నటువంటి ఆ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏంటి, వాళ్ళు ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కానీ వాళ్ళు ఏదైనా కథనాలు వస్తే వాటన్నిటినీ కూడా ప్రింట్ తీసి ఆ పేపర్స్ని కూడా నాకు షెడ్యూల్లో పెట్టేయండి. ఆ పెట్టినటువంటి వాటిల్లో ఇందులో ఆంధ్రప్రదేశ్కి దిశగా తీసుకురావటానికి ఏమేం పనికి వస్తాయి అనే దాన్ని కూడా స్పెషల్గా ఐడెంటిఫికేషన్ చెయ్యండి. అంటే ఇప్పుడు ఫార్మా ఉంది, ఆంధ్రప్రదేశ్కి తీసుకురావచ్చు ఎక్స్పాన్షన్ యూనిట్ ఉంటే. అట్లాగే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటే ఆంధ్రప్రదేశ్కి తీసుకురావచ్చు. అదేవిధంగా వాటితో పాటు అగ్రి రిలేటెడ్ యూనిట్ ఉంటే ఆంధ్రప్రదేశ్కి తీసుకురావచ్చు. లేదా సముద్ర తీర ప్రాంతంలో పెట్టేటువంటి యూనిట్స్ ఉంటే ఇక్కడికి తీసుకురావచ్చు. గ్రానైట్ ఉంటే తీసుకురావచ్చు. అట్లాగే మైనింగ్ కానీ లేదా ఫుడ్ ప్రాసెసింగ్ కానీ లేదా ఏదైనా కానీ ఏ యూనిట్ అయినా ఎక్స్పాన్షన్ అవసరం అవుతుంది పెడతామని వాళ్ళు అనుకున్నప్పుడు వాటిని మనం ఇక్కడికి ఇన్వైట్ చేద్దాం. వాళ్ళకి ప్రత్యేక రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టేయటం వలన ఎంప్లాయ్మెంట్ పెరిగిద్ది, బిజినెస్ టర్నోవర్ పెరిగిద్ది, ప్రజలకి అభివృద్ధి జరిగిద్ది, ప్రాంతంలో ల్యాండ్ వాల్యూ పెరిగిద్ది. ఇలాంటిది చేయాలి అంటే దీనికి మనం ప్రణాళికాబద్ధంగా చేయాలి. కాబట్టి ఇక నుంచి ముంబై, ఢిల్లీలో ఉండేటువంటి బిజినెస్ సంబంధించిన రిలేటెడ్ న్యూస్ను కూడా ఉదయం నాకు వాటిలో మెన్షన్ చేయండి అని చెప్పని ప్రత్యేకంగా చెప్పి ఇప్పుడు ఎవరైతే ఆయన పిఆర్ఓగా చేసినటువంటి రమేష్ వీళ్ళందరినీ కూడా ఆదేశాలు ఇచ్చి వాళ్ళందరికీ ఒక డైరెక్షన్స్ ఇచ్చి షెడ్యూల్ చేసి పెట్టిస్తున్నారు. అంటే ఏంటి దానివలన ఇక నేను చూడటం, దాన్ని అసైన్మెంట్ చేయటం, వీలైతే వాళ్ళని ఫోన్ చేసి పిలవటం, వీలైతే అవసరం వద్దనుకుంటే వాళ్ళు పెద్దది అనుకుంటే మనం వెళ్ళటం, వెళ్ళి వాళ్ళందరినీ ఇన్వైట్ చేయటం తీసుకురా. అంటే ఇదంతా ఎందుకు జరిగిద్ది? ఇదంతా చంద్రబాబు నాయుడు గారి కోసం కాదు కదా, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం. చంద్రబాబు నాయుడు గారు వయసు పైబడింది, నేను యువకుడు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు మరి యువకుడు ఆలోచనలు ఆయన చేయలేదే. మరి ఎందుకు ఇలాంటి ఆలోచన చేసి ఎందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు? అనుభవం అనేది ముఖ్యం, విజన్ అనేది ముఖ్యం, మంచి చేయాలనే తపన ముఖ్యం. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి అయినా నేను బాగున్నానని చూసుకున్నాడు. ఆయన నేను బాగుండే విధంగా చూసుకున్నాడు తప్ప ఆయన మిగిలిన చూసుకోలేదేమో అని అనిపిస్తుంది. సరే, విదేశీ కంపెనీ ప్రతినిధులు వచ్చినప్పుడు అంటే నాయుడు గారు ఆయన స్వయంగా వడ్డించారంటే ఆతిథ్యం ఇచ్చి అది చాలా సందర్భాల్లో అది చోటు చేసుకున్నారు. అంటే వాళ్ళు ఒక హ్యాపీనెస్ క్రియేట్ అయింది. అంటే ఆయన స్వయంగా అభిమానంతో ఉన్నాడు, మన పట్ల ప్రేమతో ఉన్నారని చెప్పడానికి ఎలాంటివి కొన్ని తీసుకోవటం, ఇనిషియేట్ తీసుకోవటం వలన వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. అరే రాష్ట్రంలో ఇంత మర్యాద ఉండిద్దా, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఇంత సీనియర్ లీడర్ ఇంత ప్రేమతో ఉంటారనేటువంటి ఒక భావనని క్రియేట్ చేస్తారు. రైట్, అనిల్ ఉన్నారు సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి కొత్త ప్రణాళికలు, కొత్త ప్రతిపాదనలు, కొత్త ఆలోచనలతోటి వేగం పెంచారా, వేగం పెంచుతూ ఉన్నారా? బాబు కేర్ ఆఫ్ వర్క్ సార్. ఇది అవునన్నా కదన్నా నిజం. పని అంటేనే బాబు, బాబు అంటేనే పని. ఒక రోజుకి 24 గంటలు కాదు 36 గంటల సమయం ఉంటే బాగుండని ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా పరిపాలనలో అది చంద్రబాబు మాత్రం ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం. 18 గంటలు నేను కష్టపడతాను అని ధైర్యంగా చెప్పి పనిచేసిన వ్యక్తి, నిరూపితం చేసిన వ్యక్తి కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వసారి అయినటువంటి చంద్రబాబే. గత పాలకులు వాళ్ళ యొక్క వైఖరి, వాళ్ళ ఆలోచన, వాళ్ళ విధానాలు ఏంటో మనం 5 ఏళ్ల పాటు చూసాం. ఇక కొత్తగా లోతుగా పోవక్కర్లు. అయితే మొదలైన పరిపాలన ప్రారంభమైన తొలి రోజు 5 సంతకాలతో అభివృద్ధి సంక్షేమం అనే ఒక నాందికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీలకు దాదాపు 16,000కు పైగా ఉద్యోగాలతో తొలి సంతకంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్ల పాటు ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో కల్పించడానికి ప్రయత్నం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు సార్. అందులో తొలి సంతకంతోనే ఒక 16,000కు పైగా ఉద్యోగాలకు శ్రీకారం చుట్టారు నాందిపల్లి గారు. దానికి అనుగుణంగా అంటే ఏడాదికి కనీసం 4 లక్షల టార్గెట్, రకరకాల ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచనతో భావిస్తున్న ముఖ్యమంత్రి ఈ రోజు ఎంప్లాయ్మెంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు శాతానికి పడిపోయింది. దీనికి ప్రధాన కారణం అంటూ ఉపాధి లేదు. ఇక్కడ ఉపాధి లేకపోవడానికి కారణం పరిశ్రమలు లేవు. గత పాలకుల నిర్లక్ష్యం దానికి ప్రధాన అంశం. అయితే వాటన్నిటిని అధిగమించడానికి ఏదైతే ఉందో దేశంలో
ఏ కొత్త ప్రాజెక్టు ఏర్పడాలని ఇక్కడికి రావాలని ఇతర దేశాల నుంచి ఆలోచించినా అది ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ అవ్వాలనేది చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన అనేక ఘనతలు సాధించడం మనం గతంలో చూసాం. ఈ 5 కూడా తనకు శక్తి వంచన లేకుండా ఆంధ్రప్రదేశ్ పాలిట ఒక వరంగా మారాలి, ప్రతి ఇంటిలోనూ ఒకసారి చూడాలనే ఆకాంక్షతో ఏదైతుందో బిజినెస్ పేపర్స్ కూడా, అంటే వాస్తవానికి చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది ఒక ముఖ్యమంత్రిగా ఆయనకుండే షెడ్యూల్లో. కానీ ఈ రాష్ట్రానికి ఏ కంపెనీలు తేవాలి, ఎక్కడి నుంచి నిధులు తేవాలి, ఎలా ముందుకు వెళ్ళాలనే ఆలోచన అనుక్షణం ఆయన ఆలోచిస్తున్న తీరు. ఇవాళ పోలవరం కావచ్చు, దానికి ముందుగా ఏదైతుందో ఈ రివ్యూస్ కావచ్చు, నిన్న జరిగిన రివ్యూస్ కనుక మనం పరిశీలిస్తే ఖచ్చితంగా పకడ్బందీ ప్రణాళికతో నాకు తెలిసి 24 గంటల సమయం ఆయనకి సరిపోయే అవకాశం లేనే లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉన్న స్టేజ్ నుంచి దీన్ని మెరుగుపరచాలి అంటే ఖచ్చితంగా శక్తి వంచన లేకుండా అనుక్షణం కష్టపడాలి. కంటికి నిద్ర, ఆహారం కూడా ఒక్కోసారి కోల్పోయి తప్ప ముందుకెళ్లే పరిస్థితి లేదు. అనిల్, ఈరోజు పోలవరం వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ మాట్లాడినటువంటి చూస్తే ఆయన కాస్త కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే బాధ కనపడుతుంది, ఆవేదన కనపడుతుంది. ఎంత అన్యాయం చేసేసాడు ఈ పోలవరాన్ని అనేటువంటి ఒక ఆయన ఆవేదన చూస్తే అంటే ఏంటి ఎంత నాశనం అయిందా అనిపిస్తున్నట్లు అనిపించింది కదా. ఒక చిన్న మాట చెప్తాను సార్. ఒక బిడ్డను పెంచి పెద్ద చేసి ఫలాలు అందుకోవాలని తండ్రి ఆకాంక్షించే సమయంలో దానికి ఆ బిడ్డకి దెబ్బ తగిలితే, ఆ బిడ్డను కోల్పోతేనే, ఆ వ్యవస్థను లేకుండా అయిపోతే ఆ తండ్రి పడే వేదన ఉంటుంది సార్. అదే 5 ఏళ్ల కాలం 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చెయ్యలేను మీరు కనుక 7 మండలాలు ఇవ్వకపోతే అంటూ యుద్ధం చేసి సాధించి పోలవరాన్ని 72% తీసుకొస్తే ఇలా స్పిల్వే నాశనం అయిపోయింది. కేవలం ఒక స్పిల్వే బాగు చేయడానికి 3,000 కోట్లు కావాలి, 2 సీజన్లు కావాలి సార్. అంటే 2 ఏళ్ల పాటు పోలవరంలో ఎంత నిరంతరం శ్రమిస్తారు తప్ప. ఎందుకంటే 160 అడుగుల లోతున జరిగిన డ్యామేజ్ ని మళ్ళీ పూడ్చాలి అంటే ఎంత కష్టతరమో, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి మనం ఆలోచించాం. కేవలం ఒకే ఒక వ్యక్తి నిర్లక్ష్యానికి, పాలకుడుకు లేని చిత్తశుద్ధి, అతని అనాలోచిత నిర్ణయాలు, రివర్స్ ట్రెండింగ్ అనే ఒక అంశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు ఖచ్చితంగా నిర్మోహాటంగా మనం చెప్పొచ్చు, భవిష్యత్తును కోల్పోయారు. దాదాపు 5 ఏళ్లలో 30 ఏళ్ల వెనకబాటుకి గురయ్యారు. ఇవాళ పోలవరం అందుబాటులో అంటే ప్రతి ఇంటికి సాగునీరు, త్రాగునీరు ఏదో ఒక రూపంలో అందేది. కానీ ఇవాళ అవకాశాలు కోల్పోయారు. అయితే వీటన్నిటి నుంచి గుణపాఠం నేర్చుకున్న ఆయన అది పోలవరే కావచ్చు, పరిశ్రమలే కావచ్చు, ఉపాధి కావచ్చు, ఒక లెసన్ లా ఫీల్ అవుతున్నారు. నాకు దేవుడు ఇచ్చిన అవకాశం, ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుకి ఖచ్చితంగా గుణపడి ఉండాలి. చివరి దశలో కూడా వాళ్ళకి సేవ అనుక్షణం ప్రజలను ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కేవలం సార్ రోజులు వ్యవధి. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆయన నిర్ణయాలు ఎలా ఉన్నాయో ప్రజలే చూస్తున్నారు. ఎవరు ఏంటి అనేది కూడా వాళ్ళే నిర్ణయించే పరిస్థితి ఉంది.